అనంతపురం ఐడీబీఐ బ్యాంకులో క్యాషియర్ చేతివాటం చూపించాడు. 46 లక్షల చోరీ జరిగినట్టు డ్రామా ఆడాడు. క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ ఉద్యోగి పోతురాజు తనపై దాడి చేసి నిర్బంధించి నగదు దోచుకెళ్లినట్టు సీన్ క్రియేట్ చేశాడు. అయితే డబ్బు కోసం పోతురాజు డ్రామా ఆడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోతురాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డబ్బు కోసం స్నేహితులతో కలిసి చోరీ డ్రామా ఆడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు ఇవాళ నిందితులను అరెస్టు చూపే అవకాశం ఉంది. అనంతపురం ఐడీబీఐ బ్యాంకులో క్యాషియర్ చేతివాటం చూపించాడు. 46 లక్షల చోరీ జరిగినట్టు డ్రామా ఆడాడు. క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ ఉద్యోగి పోతురాజు తనపై దాడి చేసి నిర్బంధించి నగదు దోచుకెళ్లినట్టు సీన్ క్రియేట్ చేశాడు. అయితే డబ్బు కోసం పోతురాజు డ్రామా ఆడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోతురాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డబ్బు కోసం స్నేహితులతో కలిసి చోరీ డ్రామా ఆడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు ఇవాళ నిందితులను అరెస్టు చూపే అవకాశం ఉంది.